మన ప్రభువును రక్షకుడైన యెహోషువ అనగా యెహోవా రక్షకుడు అనే పవిత్రమైన నామంలో అందరికీ శుభాలు కలుగునుగాక. దైవత్వం అనే సిరీస్లో భాగంగా మనం సుదీర్ఘంగా ఇప్పటి వరకు చర్చిస్తూ వస్తున్నాం ప్రియులారా. దానిలో కొనసాగింపుగానే 1 యోహాను 5:20 వచనాన్ని క్రైస్తవ లోకం అపార్థం చేసుకుంది. దానికి బైబిల్ చెప్పే ఆన్సర్ మనం వెతుకుదాం. నిజంగా సత్యం పట్ల ఆసక్తి ఉన్నవారు ఈ వీడియో చూడండి ప్రియులారా. వాక్యం ఏం చెప్పిందో మనం అదే తీసుకుందాం. మనం వాక్యం చెప్పలేని దాన్ని మనం చొప్పించే ప్రయత్నం మనం చేయొద్దు. వాస్తవాన్ని మనం అంగీకరించే మనసు మనకు ఉండాలి ప్రియులారా. 1 యోహాను 5:20 చూపించే త్రిత్వవాదులు యేసుక్రీస్తు వారు దేవుడని త్రిత్వంలో దైవ వ్యక్తి అని నిరూపించడం కోసం ఎక్కడెక్కడ యేసుప్రభు వారి గురించి చెప్పడిందో దైవుడు అని చెప్పి ఆ వాక్యాలు చూపిస్తూ ఈ వాక్యాన్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తుంటారు త్రిత్వవాదులు. ఈ వాక్యములో నిజమైన దేవుడు నిత్య జీవమని ఎవరి గురించి యోహాను భక్తుడు రాశాడు ప్రియులారా. మనం చదువుదాం. మనం వాక్యాన్ని సరిగా విభజించాలి. మనకు నచ్చినట్టు వాక్యాన్ని విభజించకూడదు ప్రియులారా. మనం చదువుదాం. 1 యోహాను నిజమైన దేవుడు నిత్యజీవం ఎవరు గురించి మాట్లాడుతున్నది వాక్యం? నిజంగా కుమారుని గురించి చూడండి. మనము సత్యవంతుడమైన వానిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమై ఉన్నాడు అనే మాటలు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ యోహాను? కుమారుడు, ఇదిగో యేసుప్రభు వారు ఆయనే నిజమైన దేవుడు, ఆయన నిజమైన నిత్య జీవము అని చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఈ వాక్యంలో యేసుక్రీస్తు వారు కాదు యోహాను చెప్పేది. మన వాక్యాన్ని చూద్దాం. ఇక్కడ చూడండి, ఇంగ్లీష్లో చదువుదాం. అండ్ వీ నో ద సన్ ఆఫ్ గాడ్ హ్యాస్ కమ్ అండ్ హ్యాస్ గివెన్ అస్ అండర్స్టాండింగ్. ఆయన వచ్చి మనకు జ్ఞానాన్ని అనుగ్రహించాడట, ఒక ఆలోచన అనుగ్రహించాడట. ఏంటి ఆలోచన? సో దట్ వీ మే నో హిమ్. ఇక్కడ హిమ్ అంటే పదం ఎవరి గురించి వాడబడింది? తండ్రి గురించి. హూ ఈజ్ ట్రూ. ఇక్కడ కాంటెక్స్ట్లో జాగ్రత్తగా చదివితే నిజమైన దేవుడు నిత్యజీవం ఎవరు? కుమారుడా, తండ్రా? ఇక్కడ మాట్లాడుతున్నాడు యోహాను. చూడండి, యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకు యెహోషువ ఈ భూమి మీదకి వచ్చి మనకు ఒక అవగాహన ఇచ్చాడట. ఏంటి అవగాహన బట్టి మనం ఆయన నిజమై ఉన్నాడని మనం తెలుసుకోగలుగుతాం. ఆయన అంటే ఎవరు? ఇక్కడ హిమ్ అని, తండ్రి. అండ్ వీఆర్ హిమ్, ఆయనలో ఉన్నామని. ఎవరిలో? ఫాదర్, తండ్రిలో. హూ ఈజ్ ట్రూ. ఇక్కడ 2 సందర్భాలు, 2 సార్లు ట్రూ, నిజమైన అనే పదం ఎవరికి వాయబడింది? తండ్రికి. చూడండి, అండ్ వీ ఆర్ ఇన్ హిమ్ అంటే ఇక్కడ తండ్రి. హూ ఈజ్ ట్రూ, ఆయనే నిజమైన వాడు. ఇన్ హిస్ సన్ జీసస్ క్రైస్ట్, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు. ఆయన కుమారుడైన మనము దేవుని కుమారుడు యేసుక్రీస్తుని యందు ఉన్నాము. మనం ఆయన కుమారుడు అంటే తండ్రి యొక్క కుమారుని యందు ఉన్నామంటే సత్యవంతుని యందు ఉన్నాము. ఆ సత్యవంతుడు ఎవడు? తండ్రి అయిన దేవుడు ప్రియులారా. దిస్ ఈజ్ ద ట్రూ గాడ్ అండ్ ఎటర్నల్ లైఫ్. దిస్ అంటే ఇక్కడ ఎవరు? హీ ఈజ్ ద ట్రూ గాడ్ అండ్ ఎటర్నల్ లైఫ్. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? అవును, కుమారుడు గురించి కాదు, తండ్రి గురించి మాట్లాడుతుంది. తండ్రే నిజమైన దేవుడు, నిత్యజీవమై ఉన్నాడు. ఈజ్ ద ట్రూ సోర్స్ ఆఫ్ అవర్ ఎటర్నల్ లైఫ్. ఆ నిజమైన జీవాన్ని తండ్రి తన కుమారుని యందు ఉంచి ఉన్నాడు. కుమారుని అంగీకరించేవాడు నిత్య జీవాన్ని అంగీకరించేవాడు. నిత్యజీవం, నిజమైన నిత్యజీవం అల్టిమేట్గా తండ్రిలో నుంచి కుమారుడు వచ్చాడు. అల్టిమేట్ క్రెడిట్ గోస్ టు ద ఫాదర్. కాబట్టి ఇక్కడ నిజమైన దేవుడు నిత్యజీవం ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? కాంటెక్స్ట్లో చదవండి. ట్రూ అని 2 సార్లు ముందు తండ్రికి వాడబడింది. ఇక్కడ తండ్రి గురించి మాట్లాడుతుంది. సడన్గా ప్లేట్ ఎందుకు ఫిరాయిస్తాడు? ఇంకో వచనాలు చూద్దాం, అప్పుడు మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. వాక్య సారాంశం వెతుకుదాం, ఒక వచనం కాదు ప్రియులారా. ఈ వాక్యాన్ని దయచేసి నేను ఏమంటానండి, ఈ వాక్యాన్ని అపార్థం చేసుకున్నారు క్రైస్తవులకు. ఇగో యేసుప్రభు వారు నిజమైన దేవుడు సత్యజీవాన్ని చూపించి ప్రయత్నం చేస్తారు. ఈ వాక్యము దేవునితో సమానుడే, కానీ ఈ వాక్యం యేసుక్రీస్తు వారి గురించి కాదు. తన యేసుక్రీస్తు వారి యొక్క దేవుడైన తండ్రి అయిన
దేవునికి ఈ వాక్యము చెప్పబడింది. చూడండి ఇక్కడ ఈ సాక్షాత్తు యేసుప్రభు వారు అంటున్నాడు, నౌ దిస్ ఈజ్ ఎటర్నల్ లైఫ్. ఇదే నిత్యజీవం. ఏంటి అది? దట్ దే నో యూ, యూ ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్ అనలేదు ఇక్కడ. ఇక్కడ యూ అంటే తండ్రి, ద ఓన్లీ ట్రూ గాడ్. ఇక్కడ యేసుప్రభు ద ఓన్లీ ట్రూ గాడ్ ఎవరు? ఇక్కడ వచనంలో దిస్ ఈజ్ ద ట్రూ గాడ్ అండ్ ఎటర్నల్ లైఫ్ అని ఉంది. ఇక్కడ తండ్రి గురించే మాట్లాడుతున్నాడు. ఎందుకు ఎలాగ అర్థం చేసుకోవాలి? ఇక్కడ కూడా యేసుప్రభు వారు స్పష్టంగా, యోహాను మాత్రమే కాదు, ఇక్కడ ఓన్లీ ట్రూ గాడ్ అని ఎవరి గురించి మాట్లాడుతున్నాడు యేసుప్రభు వారు? అండ్ జీసస్ క్రైస్ట్ హూమ్ యూ సెండ్. ఒకే ఒక సత్య దేవుడు, నిజమైన దేవుడు, ఒకే ఒక నిజమైన దేవుడు, నిన్నును నీవు పంపిన యెహోషువను నీ కుమారుని ఎరుగటి అని నిత్యజీవమని యేసుప్రభు వారు చెప్పారు. అక్కడ మాత్రం పౌలు మాత్రమే, యేసుప్రభు వారు మాత్రమే కాదు, ఇక్కడ పౌలు, అపోస్తలుడైన పౌలు కూడా నిజమైన దేవుడు ఎవరో చెప్తున్నాడు. చూడండి 1 Thessalonians 1:9-10. ఫర్ దే themselves report concerning us the kind of reception we had among you and how you turned to God the Father from the Father అని లేదు, from idols to serve the living and true God and wait for his Son from heaven whom he raised from the dead, Jesus who delivered us from the wrath to come. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ప్రకారం నిజమైన దేవుడు ఎవరు? The true living God, he is the Father himself, and wait for his Father's Son from heaven. ఇక్కడ 3 సాక్ష్యాలు మీకు చూపించాను ప్రియులారా. యోహాను ఈయనే నిజమైన దేవుడును, చూడండి ఆయనే నిజమైన దేవుడును, నిత్యజీవమై ఉన్నాడని ఎవరి గురించి మాట్లాడుతున్న? కుమారుడు గురించి కాదు. నిజమైన దేవుడు తండ్రి మాత్రమే. ఎందుకంటే ఆయన తప్ప వేరే వ్యక్తి లేరు. ఆయనలోంచి కుమారుడు వచ్చారు కాబట్టి ఆయనే నిజమైన దేవుడు ప్రియులారా. కాబట్టి వాక్యాన్ని వక్రీకరించకూడదు ప్రియులారా, చాలా ప్రమాదం. ఇంకా మనం ముందుకెళ్తే మనకు కొంచెం ఉదాహరణ చూద్దాం. ట్రూ, నిజమైన అనే పదం ఇక్కడ ఏం వాడారో చూద్దాం. అది వేరే చోట కూడా వాడబడింది, అప్పుడు మనకు అవగాహన వస్తుంది. చూడండి ఇక్కడ ట్రూ, నిజమైన అనే పదం గ్రీకులో G228 అనే పదం ఆలియథియోనోస్ అనే పదం నుంచి నిజమైన, ట్రూ అనే పదం వాడారు. ఇదే పదము, ఇదే గ్రీక్ పదం హెబ్రీ పత్రిక 8:2 మనము జాగ్రత్తగా ధ్యానిస్తే లేఖనాల వెలుగులో మనకి నిజమైన అనే పదానికి అర్థం ఏంటో మనకు తెలుస్తుంది. చూడండి ఇక్కడ హెబ్రీ కర్త పరలోకముందున్న ఒక గుడారాన్ని, నిజమైన గుడారానికి భూమి మీద ప్రతిరూపంగా ఒక నిర్మాణం దేవుడు చేయమన్నాడు. అక్కడ 8వ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే హెబ్రీ 8:2 చూస్తే, మేము వివరించుతున్న సంగతుల్లో సారాంశం ఏదనగా మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడు ఉన్నాడు. ఆయన పరిశుద్ధాలయమును, అక్కడ దేవుని నిజమైన ఆలయము పరలోకం, దానికి రిప్లికా ఎగ్జాక్ట్గా దానిలాగే ఉండేది దేవుడు మోషేకి నిర్మించమన్నాడు. అది ఒరిజినల్, అది ట్రూ. ఇదేమో దాని యొక్క కాపీ ప్రియులారా. గమనించాలి ఇక్కడ ఆయన మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధ ఆలయంలో మూల భాషలు పరిశుద్ధ వస్తువులు అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి పరలోకమందు మహామహుని మూల భాషలు మహాత్వం యొక్క సింహాసనం కుడిపార్శ్వనాశుండే. ఇక్కడ స్పష్టంగా ద టాబర్నాకల్ ఆన్ ఎర్త్ వాజ్ నాట్ ద ఫాల్స్ టాబర్నాకల్. ఏదైతే ప్రత్యక్ష గుడారము ఉన్నదో భూమి మీద అది నమూనా, అది నిజమైన ప్రత్యక్ష ఆకాశం నుండి గుడారానికి ఇది నమూనా. కానీ ఇది ఫాల్స్ ఏమి, ఇది అబద్ధమైంది కాదు. కాకపోతే ఇది ఒరిజినల్ కాదు. పరలోకంలో ఉన్నది ఒరిజినల్, దానికి ఎగ్జాక్ట్ ఇమేజ్ లైక్నెస్ సేమ్గా ఉండేది. అదేవిధంగా తండ్రి ఒరిజినల్, ఈజ్ ద ట్రూ గాడ్. But the Son is the express image of the Father. So with this understanding mind, we realize that the Christ is not the original true God. He is the image of true God, the image of the invisible God, the express image of His person. An image is never the original, but always likeness and duplication of the originals. Christ is the Son of God and therefore the express image of His Father. ఇక్కడ ఈ హెబ్రీ పత్రికలో మనం అదే పదాన్ని, నిజమైన అనే పదం, నిజమైన అంటే నిజమైన దేవుడు తండ్రి, ఆయన యొక్క ఎగ్జాక్ట్ ప్రింట్
తన కుమారుడైన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఇక్కడ ఎక్కడ తావులేదు. నిజమైన దేవుడు నిత్యజము అల్టిమేట్గా ఈ వచనంలో యోహాను 1 యోహాను 5:20లో చెప్పేది మాత్రము కుమారుడు గురించి కాదు. ఇక్కడ మనం మీకు ఇంకో విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చూడండి, ఇక్కడ నియరెస్ట్ నౌన్ దిస్ ఈజ్ ద ట్రూ గాడ్ అండ్ ఎటర్నల్ లైఫ్ అంటే ఇక్కడ జీసస్ క్రైస్ట్ అని ఉన్నది ఇంగ్లీష్లో. ఇక్కడ ఇంగ్లీష్లో ప్రియులరా ఏమనుంది, ఒక్క నిమిషం. ఇక్కడ 1 యోహాను 5:20 కదా మనం చదువుతున్నాం. ఇంగ్లీష్లో చూద్దాం. ఇంగ్లీష్లో ఏముంది, అండ్ ఈవెన్ చూడండి ఇంగ్లీష్లో చదువుతాను. దట్ వీ మే నో హిమ్ అంటే ద ఫాదర్ దట్ ఈస్ ట్రూ అండ్ వీఆర్ ఇన్ హిమ్ ద ఫాదర్ దట్ ఈస్ ట్రూ ఈవెన్ ఇన్ హిస్ సన్ జీసస్ క్రైస్ట్. దిస్ ఈజ్ జీసస్ క్రైస్ట్ పక్కన దిస్ ఈజ్ ద ట్రూ గాడ్ అండ్ ఇటర్నల్ లైఫ్ అని ఉంది. ద నియరెస్ట్ నౌన్ డస్ నాట్ ఆల్వేస్ ఇండికేట్ ద ఆథర్స్ ఇంటెండెడ్ రెఫరెన్స్. ఒక జీసస్ క్రైస్ట్ దిస్ ఈజ్ ద ట్రూ గాడ్ అన్న వెంటనే జీసస్ క్రైస్ట్ కాదు, అక్కడ జీసస్ క్రైస్ట్ గురించి కాదు నిజమైన దేవుడు అనేది. ఎందుకంటే నీరెస్ట్గా ఒక నౌన్ ఉందంటే దాని అర్థం ఆయన గురించే ప్రస్తావించినట్టు కాదు. ఉదాహరణకి 2 ఉదాహరణలు చూస్తే మనకు అర్థం. అదే 2 యోహాను 1:7 మెనీ డిసీవర్స్ ఆర్ గాన్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్ దే డు నాట్ కన్ఫెస్ ద కమింగ్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్ ఇన్ ద ఫ్లెష్ దిస్ ఈజ్ ద డిసీవర్ అండ్ ద యాంటీ క్రైస్ట్. ఇక్కడ మనం నీరెస్ట్ నౌన్ మనం చూస్తే జీసస్ క్రైస్ట్ ఇన్ ద ఫ్లెష్ దిస్ ఈజ్ ద డిసీవర్ అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు డిసీవరా? నియరెస్ట్ నౌన్ కదా. జీసస్ క్రైస్ట్ ఇన్ ద ఫ్లెష్ దిస్ ఈజ్ ద డిసీవర్ అండ్ ద యాంటీ క్రైస్ట్. ఇక్కడ యాంటీ క్రైస్ట్ ఎవరండి? డిసీవర్, మోసగాడు, అబద్ధ క్రీస్తు ఎవడో యేసుప్రభు వారా? దగ్గరగా నియరెస్ట్ నౌన్ కదా. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? మెనీ డిసీవర్స్ పైన మెనీ డిసీవర్స్ వారి గురించి మాట్లాడుతున్నాడు యోహాను. ఇంకోటి ఉదాహరణ చూద్దాం. హూ ఈజ్ ద లయర్ బట్ హీ డినైస్ జీసస్ ఈజ్ ద క్రైస్ట్. ఎవడు అబద్ధికుడు? యేసు క్రీస్తు కాదనేవాడు. దిస్ ఈజ్ ద యాంటీ క్రైస్ట్. ఇప్పుడు జీసస్ ఈజ్ ద క్రైస్ట్ అని దిస్ ఈజ్ ద యాంటీ క్రైస్ట్ అంటే హూ డినైస్ ద ఫాదర్ అండ్ ద సన్. ఇక్కడ జీసస్ ఈజ్ ద క్రైస్ట్ దిస్ ఈజ్ ద యాంటీ క్రైస్ట్ అంటే ఇక్కడ నియరెస్ట్ నౌన్ దిస్ డస్ నాట్ రిఫర్ టు ద క్లోజెస్ట్ నౌన్ క్రైస్ట్. ఇక్కడ క్రీస్తుకు దగ్గరగా దిస్ అనే పదం కనపడుతుంది కాబట్టి ఇది క్రీస్తు కొరకే అని మనం 1 యోహాను 5:20 అనుకుంటే మరి ఇక్కడ జీసస్ క్రైస్ట్కి దగ్గరగా ఉన్న పదం దిస్ ఈజ్ ద డిసీవర్ అని ఉంది. మరి యేసుప్రభు అని డిసీవర్ అనుకోవచ్చా? దేవదోషణ కాదు అది మన ప్రభుని అలాగా తోలనాడితే. మనకు కన్సిస్టెన్సీ ఉండాలి. నువ్వు ఒక్కళ్ళకి ఇప్పుడు నీరెస్ట్ నౌను బట్టి ఇది క్రీస్తుకే ఆపాదించబడితే మరి ఈ వచనాలు కూడా మనం క్రీస్తుకి ఆపాదించాలి. ఎందుకంటే నీరెస్ట్ నౌను క్రైస్ట్ దిస్ అనే పదానికి మనకు కనపడుతుంది. కాబట్టి ప్రియులారా సత్యము వాక్యము సరిగ్గా విభజించాలి ప్రియులారా. ఆఖరిగా ది నియరెస్ట్ నౌన్ డస్ నాట్ ఆల్వేస్ ఇండికేట్స్ ద ఆథర్స్ ఇంటెండెడ్ రిఫరెన్స్. చూడండి ఇక్కడ అపోస్తలుల కార్యం 10:38 అండ్ హౌ గాడ్ అనాయింటెడ్ యెహోషువ ఆఫ్ నజరేత్ విత్ ద హోలీ స్పిరిట్ అండ్ విత్ పవర్ ఈ వెంట్ అబౌట్ డూయింగ్ గుడ్ అండ్ హీలింగ్ ఆల్ హూ అప్రెస్డ్ బై ద డెవిల్ ఫర్ గాడ్ వాజ్ విత్ హిమ్. ఇక డెవిల్ గాడ్ వాజ్ విత్ హిమ్ అని దగ్గరలో నౌను క్లోజెస్ట్ నౌను. మరి దేవుడు అన్నావా? కాబట్టి ఈ 3 ఉదాహరణలు మీకు సరిపోతాయి అనుకుంటున్నాను. ఈ వచనాన్ని నేను బట్టి ఏమని చెప్తానంటే అల్టిమేట్గా మనం ముందుకు వచ్చేద్దాం ప్రియులారా. ఇక్కడ వచనాలు గమనించాలి. సత్యమంతుడు ఎవరిక్కడ? మనం సత్యమంతుడు అయిన వాణిని ఎరుగువాలని దేవుని కుమారుడు వచ్చాడు. యేసుక్రీస్తు వారి దేవుని కుమారుడు ఎందుకు వచ్చారట? సత్యమంతుడిని ఎరగాలని. ఆ సత్యమంతుడు ఎవడు? ఇక్కడ పై వచనంలో చూద్దాం, కేవలం 19వ వచనం చూద్దాం. సత్యమంతుడిని తెలుసుకోవాలని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఎవరు ఆ సత్యమంతుడు? నిజమైన సత్యమంతుడు అంటే తండ్రి కాదా? తండ్రి. ఇక్కడ కింద కూడా చూస్తే మనం దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందు ఉన్నాము. మనం దేవుని కుమారుని యందు ఉంటే సత్యవంతుని యందు కూడా ఉంటాము. ఆ సత్యవంతుడు ఎవరు? మన దేవుని కుమారులు ఉంటే తండ్రిలో కూడా ఉంటాము. ఆయనే నిజమైన దేవుడు. ఆయనే అంటే ఇక్కడ తండ్రి, కుమారుడు కాదు. నిజమైన దేవుడు నిత్య జీవమై ఉన్నాడు. ఇది మనం చదివే పద్ధతి, బైబిల్ చదివే పద్ధతి ఇది. మనము ఆయనే చూడి సత్యవంతుడనే ఉన్నాము, యేసుక్రీస్తుని యందు ఉన్నాం. పక్కనే ఆయనే అంటే ఇక్కడ కుమారుడు కాదు. మనం వాక్యాన్ని సరిగా విభజించాలి. పైన సందర్భం చదివితే ద ట్రూ అనే పదం కనపడుతుంది. ఈజ్ ద ట్రూ గాడ్ అని ఎవరికో 2 సార్లు ఇక్కడ పై వచనాల్లో తండ్రికి ఆపాదించబడింది, ఇక్కడ మాత్రం కుమారుడికి ఆపాదించబడిందా? ఏది కన్సిస్టెన్సీ? ఏది? యోహాను కరెక్ట్గానే రాశాడు, మనకే అర్థం కాలేదు ప్రియులారా. తెత్తవాదులకి మరి వారు దేవునితో సమానుడు. నోబడీ హ్యాజ్ ఏ కో ఇటర్నల్ ఫాదర్ అంటే కో ఈక్వల్ లేరు. దేవుడు ఒక్కడే ఉండేవాడు. ఆయన యెహోవా ఒక్కడే తండ్రి మాత్రమే ఒకప్పుడు ఉండేవాడు.
తండ్రి ఆ టైంలో కుమారుని కన్నాడు. ద సన్షిప్ హ్యాజ్ ఎ బిగినింగ్. ఆయన నిత్యుడు కాదని, కుమారుడు నిత్యుడే, మరి తండ్రిలో ఉన్నాడు. కానీ కుమారత్వానికి ఒక ఆరంభం ఉంది. అది మనం అనుకునే ఆరంభం నిత్యత్వం అది. కాబట్టి నిజమైన దేవుడు తండ్రి మాత్రమే ప్రియులారా. నిజమైన ద ట్రూ ఓన్లీ ట్రూ గాడ్. ఇది నేను చెప్పిన మాట కదా, యేసుప్రభువు వారు చెప్పిన మాట. ద ఓన్లీ ట్రూ గాడ్, యూ ఆర్ ద ఓన్లీ ట్రూ గాడ్ అండ్ జీసస్ క్రైస్ట్ అని యేసుప్రభువు వారు చెప్పారు. కాబట్టి ఇది వాక్యము, సత్యము. సరిగా వాక్యాన్ని విభజించాలి. మనం వాక్యాన్ని వక్రీకరిస్తే మనం నాశనానికి వైపు మనం నడిపించబడుతున్నాము. కాబట్టి మనం వాక్యాన్ని సరిగా చదువుతాం ప్రియులారా. ఈ సత్యాన్ని షేర్ చేయండి. ఈ చిన్న సందేశాన్ని మీరు చివరి వరకు ఫస్ట్ నుంచి వీడియో చూడండి. బైబిల్ గ్రంథంలో ఎక్కడ త్రిత్వం అనే పదమే కాదు, ఆ కాన్సెప్ట్ కూడా లేదు. చాలామంది ఆ పదం లేకపోవచ్చు, ఆ సందర్భాలు అయితే ఉన్నాయి. త్రిత్వం, ఒక్క దేవుళ్ళు ముగ్గురు వ్యక్తులు ఉంటారు అనే సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. ఒక్క వచనం కూడా లేదు. మీరు ఇరికిస్తే తప్ప. బైబిల్లో స్పష్టంగా తండ్రి అయిన దేవుడని ఉందో తప్ప ఎక్కడ కుమారుడైన దేవుడని కానీ, పరిశుద్ధాత్మ దేవుడని కానీ ఒక్క రిఫరెన్స్ లేదు. నాకు చూపించండి. త్రిత్వం అనే పదం వద్దులేండి, పక్కన పెట్టండి. కాన్సెప్ట్ చూపించండి. మరి స్పష్టంగా తండ్రి అయిన దేవుడని చాలా 100 సార్లు రాయబడింది. ఎక్కడ కుమారుడైన దేవుడు ఒక్కసారి ఒక రిఫరెన్స్ చూపించండి. లేదు, ఆ కాన్సెప్ట్ కూడా లేదు. త్రిత్వం అనేది మోసపూరితమైనది. ఇది దేవుని సరళమైన సత్యానికి విరుద్ధమైన బోధ. కాబట్టి మీరు దాని నుంచి బయటికి రమ్మని యెహోవా పేరట మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను. యెహోవా మిమ్మును మీ కుటుంబాన్ని తన కుమారుని యెహోషువ ద్వారా దీవించును గాక. ఆమేన్.